కేవి నాగేశ్వరరావు గారు మెంబర్షిప్ తీసుకున్నాడు. ఒకసారి క్లబ్లో సభ్యుడిగా జాయిన్ అయ్యారు. ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుదాం. తర్వాత మన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రీ శ్రవణ్ కుమార్ గారు ఫిబ్రవరి 10వ తారీఖు నాడు వాళ్ళ పదవి కాలం పూర్తవుతుంది. సో ఎల్లుండి ఫేర్వెల్ వేడుకలు జిహెచ్ఎంసీలో జరుగుతాయేమో. సో మనకు ఆ రోజు అవకాశం ఉండదేమో. ఈ రోజే మనం ఈ వేడుకల సమావేశం సన్మాన సభ ఏర్పాటు చేశాం. మన ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం మనం చేపడతాం. అందరు నమస్కారం. ప్రార్థన ఓంకారం. గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాంతి శాంతి శాంతి. ఏబీసీ లాబింగ్ క్లబ్ కు, యూనియన్ డైమండ్ కు, సబ్బులగూడకు, మల్కాజ్గిరికి, హైదరాబాద్ కు, తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి, భారతదేశ రాష్ట్రాలన్నిటికీ, ప్రపంచానికి, ప్రపంచ దేశాలన్నిటికీ, సకల జీవులన్నిటికీ అకాల మృత్యు హరణం సర్వపాప నివారణం సర్వాత్మకం శివాత్మకం. ఓం శాంతి శాంతి శాంతి. చనిపోయిన మానవ కోటికి మౌనం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది యథార్థ, ఇది యథార్థ, ఇది యథార్థ. శుభం భూయాత్. జై 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 శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై భారత్, జై హింద్. Today Saturday 45 members. భయపెడితే రౌడీ. మిత్రులారా, మన బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకోండి, అలా నిలబడండి అందరూ. ప్లీజ్ లైన్ లో నిలబడండి. జెంట్స్ ఒక వైపు లైన్. పెళ్లి కొడుకులే రావాలి. జై 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 మాతరం 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 మాతరం. జై. శ్రావణ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. సాలతో సన్మానం. డిసిప్లిన్. సింగిల్ లైన్, సింగిల్ లైన్, సింగిల్ లైన్ లో ఉండండి అందరూ. స్వాగతం సుస్వాగతం. ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కొత్తరమ్మ సారతో సన్మానం. ఇప్పుడు పూలమాలతో సన్మానం. కొత్తరమ్మండి. లేడీస్ ఎవరండి? ఇద్దరు మేడం. ఇప్పుడు మన క్లబ్ మెంబర్ ప్రకాష్ రెడ్డి గారు పాదుకిత
ప్రెజెంట్ చేస్తుంది భగవద్గీత. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి. సన్మానం నిల్చుంటే ఒక్కడే కూర్చుంటే ఇప్పుడు బాలరాజ్ ఎర్లీ మార్నింగ్ ప్రసారం ఇచ్చింది అందరికి. ఇప్పుడు హర్నాథ్ గారు సాలతో సన్మానం. చెప్తున్నారు సార్, చెప్పారు సార్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ శుభోదయం. ఈరోజు మన మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్స్పిరేషన్ పర్సన్ శ్రీ శ్రవణ్ కుమార్ గారు, మన కార్పొరేటర్ గారు. ఆయన అందరికీ చిరపరిచయలే, అయినా కొన్ని విషయాలు మన సందర్భాన్ని బట్టి చెప్పడం అనేది ఆనవాయితీ. శ్రీ శ్రవణ్ కుమార్ గారు చాలా యాక్టివ్గా ఉండేది మన అందరికీ తెలుసు. కానీ ఆయన ఎంసీఏ చదివి లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండేవాడు. రాజకీయాల మీద దేశ సేవ చేయాలి అన్న సదుద్దేశంతో ఆ ఉద్యోగాన్ని త్యజించి వదిలేసి ఇక్కడ వచ్చారు. వీళ్ళ ఫాదరు ఆయన రాంబాబు గారు, ఆయన కూడా మంచి గొప్ప వ్యక్తి. రాజకీయాలు కానీ అసలు చాలా ప్రాముఖ్యత ఉంటారు. కాలనీ వాసులే చాలా సార్లు బీజేపీ మీటింగ్లు, ఆర్ఎస్ఎస్ మీటింగ్లు కలుస్తుంటాం. వాళ్ళ ఫాదర్ కూడా పాపం చాలాసార్లు వస్తుంటారు. మా కాలనీ విషయాలు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ముందుకొచ్చి హెల్ప్ చేశారు. సో ఇటువంటి యంగ్స్టర్ ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తి దేశ సేవ చేయడం కొరకు ముందుకొచ్చిన ఆయన మన అందరము మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మన అందరము లాభించే తరఫున ఎంతవరకు వీలవుతే అంతవరకు మనము ఆయనకు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఆల్. దుర్గా సత్యం గారా? శ్రవణ్ కుమార్ గారి కవిత అండి. శ్రవణ్ కుమార్ గారు, మీరు బీజేపీ అభ్యర్థి, బాధ్యత తెలిసిన వ్యక్తి. మీరు బీజేపీ అభ్యర్థి, బాధ్యత తెలిసిన వ్యక్తి. మా కార్పొరేటర్ గా శ్రవణ్ కుమార్ మీరు అందిస్తున్న సేవలు సూపర్. మా కార్పొరేటర్ గా శ్రవణ్ కుమార్ మీరు అందిస్తున్న సేవలు సూపర్. బాధ్యతలకు భయపడరు, హక్కుల కోసం పోరాడరు. బాధ్యతలకు భయపడరు, హక్కుల కోసం పోరాడరు. మీ గుండెకు ధైర్యం ఎక్కువ, మీ మాటలకు పదును ఎక్కువ. మీ గుండెకు ధైర్యం ఎక్కువ, మీ మాటలకు పదును ఎక్కువ. ఆత్మాహుతినైనా ఆనందంగా ఆహ్వానిస్తారు, అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. ఆత్మాహుతినైనా ఆనందంగా ఆహ్వానిస్తారు, అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సమస్య వచ్చిందంటే మీరు వచ్చేస్తారు, శాశ్వత పరిష్కారాన్ని చూపించేస్తారు. సమస్య వచ్చిందంటే మీరు వచ్చేస్తారు, శాశ్వత పరిష్కారాన్ని చూపించేస్తారు. మీరు మాటల మనిషి కారు సుమా, మాట మీద నిలబడే మనిషి. మీరు మాటల మనిషి కారు సుమా, మాట మీద నిలబడే మనిషి. మీకు లేరు ఎవరు సాటి, మీకు ఎవరు రాగలరు పోటీ. మీకు లేరు ఎవరు సాటి, మీకు ఎవరు రాగలరు పోటీ. ఎన్నికలు మీకు ఒక లెక్క, ఓట్ల వర్షం మీపై కురుస్తుందిగా. ఎన్నికలు మీకు ఒక లెక్క, ఓట్ల వర్షం మీపై కురుస్తుందిగా. ఎన్నికల బరిలో మీరు నిలబడండి, కార్పొరేటర్ కుర్చీలో మేము కూర్చోబెడతామండి.
ఎన్నికల బరిలో మీరు నిలబడండి, కార్పొరేటర్ కుర్చీలో మేము కూర్చోబెడతాం. మీ విజయానికి మా సహకారం, మా సమస్యలకు శాశ్వత పరిష్కారం. మీ విజయానికి మా సహకారం, మా సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఇంకా ఎవరైనా? శెట్టి గారు రండి. సార్ 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 వెనక నుంచి ఆ. ఇప్పుడు కూర్చోవచ్చు మీరు. రత్నం గారు రండి సార్. అది నాన్నగారు రాంబాబు గారు అంటే తెలియని వ్యక్తి మల్కాజ్గిరిలో కానీ మీ దోస్త్ అదే నాన్నగారి మూలనే ఆయన ఫేమస్ అయ్యారు. సార్ లేకపోతే లేకుండా శ్రవణ గారు ఇప్పుడు ఆశీర్వచనం ఇస్తాం. రండి రత్నం గారు. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పద బ్రహ్మణం ఆనశృణ్వన్ముక్తిభిషీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజే విర్వావనీవతు ధీనామవిత్రవతు. ఓం శ్రీ గణేశాయ నమః. మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనోపాత దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాశంకే వయోస్పతమం పదే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే శ్రీ హరిహర గురు చరణ సన్నిధివాస్మిన్ వర్తమాన వ్యాహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరోత్తు మాఘమాసే బహుళపక్షే సప్తమీతి దివాం భానువాసరే శుభ నక్షత్ర శుభయోగ शुभग्रहणे विशेषनिष्ठायां शुभदिनौ श्रीमान् कौंडिन्यसगोत्रोद्भवस्य श्रवण कुमार नामधेयस्य धर्मपत्नी समेतस्य सकुटुंब सपरिवार समेतस्य क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं चिन्तितमनोरथसिद्ध्यर्थं सकल देवताराधनं करिष्ये. शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति. दिव्य साकेतरामानुग्रह प्राप्तिरस्तु. सकल देवता अनुग्रह प्राप्तिरस्तु. उन्नत फलोलग अनुग्रह प्राप्तिरस्तु. अग्निर्वा शतमानं भवति अग्निर्वा शुचि भवान् आदित्याय तेजो भवान् विष्णुर् श्रीमान् भवान् ब्रह्मायुर्भवान् आयुरायुर्भवान् धान्यं पशुं धनुं बहुपुत्र लाभं शतसंवत्सरं दीर्घमायुः चिरञ्जीव चिरञ्जीव सुखी भव सुखी भव. शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. समग्रदेवतानुग्रह प्रसादेन शीघ्रमेव आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु. अखण्डलक्ष्मी धनिधनाभिवृद्धिरस्तु. समस्त शुभकार्येषु सर्वदा दिग्विजया सिद्धिरस्तु. वृत्तिरीत्या व्यापाररीत्या उद्योगरीत्या अखण्डलक्ष्मी दिनदिनाभिवृद्धिरस्तु. शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषां गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी. देशोऽयं क्षोभरहिता. ब्राह्मणाः सन्तु निर्भया. पुत्रा पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अदनास्तु जीवन्तु शरदां शतं शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. శ్రవణ్ కుమార్ గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం ఉండి మా కాలనీకి వస్తూ ఉంటారు. ఆయన కార్పొరేటర్ కాకుండా భారతదేశంలో ఉన్నత పదవులు అలంకరించాలని, అందుకు కావాల్సిన అనుగ్రహాన్ని ఆ దేవదేవుడు ఆయనకి ప్రసాదించాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుని భక్తితో ప్రార్థించుకుంటూ నేను చిన్న పాట పాడుతుంటే ఆయనకి నేను చూస్తున్న మటుకు నేను పాడే దాంట్లో ఆయనకి చాలా మటుకు వర్తిస్తాయి. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు
దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడచాడు. జాతే వెలుగన్నాడు జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతికి నేతగా నిలిపాడు. శాంతి దూత, మన శాంతి దూత. ఆ జాతి పిత బాపూజీ మీలో వెలిశాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో జారీ నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత. ఆ యువనేత డొక్కలు మాడే గుండెల్లో, నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశలు జ్యోతిగా నిలపాలి నవయువత. ఆ నవయువత, ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు. ఈ నవతను నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు. దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. రవీందర్ రెడ్డి గారు శాల్వతో సత్కరించారు మన కార్పొరేటర్ గారిని. ఇలా ఆయన అడగాలి, అసలు బర్త్డే అయిందే. ఇంటికి వస్తాడు. చిన్న బజార్లు అన్ని ఫ్రీ ఈరోజు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, శ్రవణ్ కుమార్ గారి గురించి నేను పరిచయం చేయక్కర్లేదు. మన కార్పొరేటర్గా గత 5 ఏళ్లుగా మనందరికీ సేవలు అందిస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. బహుశా సోషల్ మీడియాలో మీరు చూసే ఉండొచ్చు, జిహెచ్ఎంసీ మీటింగ్స్ జరిగినప్పుడు 2 వాణులు మాత్రమే వినపడేవి. ఒకరు శ్రవణ్ కుమార్ గారు, ఇంకోరు ఆకుల శ్రీవాణి వనస్థలిపురం కార్పొరేటర్ ఎవరు, వీళ్ళిద్దరు మాత్రమే యుద్ధాలు చేసేవాళ్ళు మీటింగ్లో. ఫైర్ బ్రాండ్స్. గురువు గారి కంటే, శ్రవణ్ కుమార్ గారి కంటే ఆకుల శ్రీవాణి గారు ఇంకా ఫైర్ బ్రాండ్, మామూలు కాదు. సో సమస్యలు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమై వాటి పరిష్కారానికి మార్గం చూపి పరిష్కరించేవాళ్ళు. నాకు పరిచయం ఎక్కడైందంటే సాయంత్రం పూట ఇక్కడ కరెంటు వెలగపోయేది పార్కులో ఈవినింగ్ వేసి. సో ఫోన్ చేసేవాడిని, గురుగారు ఇవాళ లేదు లైట్లు అని. అలా పరిచయం పెరిగింది మాకు. సో పార్కు సుందరీకరణ పనులు గత సంవత్సర కాలంగా జరుగుతున్నాయి. వారి కాలంలో అవి పూర్తి ఉన్నట్లయితే చాలా బాగుండేది. సరే, మొదలైనవి ఎలాగో అలా కంప్లీట్ అయితే తప్పకుండా పార్కు బ్యూటిఫుల్ గా తయారైతుంది. గేట్ అయితే బ్రహ్మాండంగా చేశారు, మిగతా కూడా పూర్తి అయితే అని నమ్ముతున్నాను. ఈ సందర్భంగా మరొక్కసారి మన మల్కాజిగిరి కార్పొరేటర్ గా శ్రవణ్ కుమార్ గారికి బెస్ట్ విషెస్ చెప్తున్నాం ముందుగానే. చాలా చక్కగా బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చాలా సంతోషం. ఇక్కడ ఈరోజు మరి వాకర్స్ క్లబ్ లో ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా, కాఫింగ్ క్లబ్ లో ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ, అలాగే బాబాయ్లు పెద్దనాన్నలు అందరూ, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు, లేదా రెగ్యులర్ టచ్ లో ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి రోజులో ఏదో రకంగా సంబంధ బాంధవ్యాలు ఉండేవాళ్ళు. ఓకే, సో సంబంధ బాంధవ్యాలు ఉండేవాళ్ళు అందరూ కూడా మన వాళ్ళు. నిజంగా ఈరోజు
చాలా సంతోషం. మీరు అందరూ కూడా నిజంగా ఇంత అంటే ఏదో కార్పొరేటర్ను బయట వ్యక్తిని సొంత బిడ్డని ఇంట్లో వ్యక్తిని వాడు నా కొడుకు బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏ విధంగా తల్లిదండ్రులు ఫీల్ అవుతారో మీరు ఆ విధంగా ఫీల్ అవుతారందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇట్ ఈస్ అదే ఫీలింగ్ నాకు కలిగింది. మన ఇంట్లో సొంత బిడ్డ బాగా చదివిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ బాగా మంచి మార్కులు వచ్చాయనుకోండి, అదే ఆ కళ్ళల్లో తల్లిదండ్రుల కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే మీ కళ్ళల్లో కూడా ఈరోజు నాకు కనబడుతుంది. నిజంగా దాన్ని బట్టి మీ ప్రేమ వాత్సల్యం అనేది నాకు పూర్తి స్థాయిలో అర్థమైంది. చాలా ధన్యవాదాలు. 2 అనుభవాలు. సరే, సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఇబ్బంది అనుకోకుండా ఒక 2 నిమిషాలు నేను కూడా చెప్తాను. బేసికల్ అంటే మీరు వారు అన్నట్టుగా ఇందాక రాంబాబు గారు చాలా సీనియర్స్, మా ఫాదర్ గారు వారు 40-50 సంవత్సరాలుగా అనేక సేవలు చేసుకుంటూ చాలా సింపుల్గా డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి, ఇప్పుడు కూడా స్కూటర్ మీద తిరుగుతారు. మేము చదువు ఉద్యోగాలు చేసిన తర్వాత కూడా స్కూటర్ మీదే తిరుగుతుంటారు. చెప్తుంటే కూడా వినరు, ఆయన స్కూటర్ మీదే తిరుగుతుంటారు. అటువంటి కుటుంబంలో వచ్చి నేను, మా సిస్టర్ డాక్టర్ ఆనందబాగ్లో, మా మెదర్ యూఎస్లో ఉంటారు. నేను కూడా సరే అనేక ఆర్కెల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలు చేస్తున్న సందర్భంలో చిన్నప్పటి నుంచి ముఖ్య శిక్షకగా RSS శాఖ నడిపించినప్పుడు మా గవర్నమెంట్ హాస్పిటల్ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ శాఖ నడిపించాను. తర్వాత నేను విద్యార్థి పరిషత్ ఉస్మానియా సిటీలో ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ తర్వాత అఖిల భారత విద్యార్థి పరిషత్ స్టూడెంట్స్ యూనియన్, తర్వాత రాష్ట్రీయ అంటే భారతీయ మజ్దూర్ సంఘ్ అని మనకి మీ అందరికి తెలిసి ఉంటుంది, కార్మికులకు సంబంధించినటువంటి, అంటే అది కంపెనీస్ కానివ్వండి, అసంఘటిత కార్మికులు కానివ్వండి, ఆర్డర్ నుంచి దీనికి సంబంధించి రాష్ట్ర కార్మిక సభ్యులు కూడా ఇలా చేసిన తర్వాత అనేక సందర్భాలు చేసిన తర్వాత ఉద్యోగం చేసుకుంటున్నాను. IT ఎంప్లాయీస్ కూడా యూనియన్ చేసుకుంటున్నా. అయితే ఒక సందర్భంలో నాకు అనిపించింది, ఇప్పుడు ఇంత ఒక ఫ్యామిలీ, మా తాతగారి నుంచి మొదలు పెట్టుకుని మా ఇంట్లో ఫుల్ టైమర్స్, మా నాన్నగారు 40-50 ఏళ్ళు చేసిన తర్వాత సరే ఇప్పుడు అందరం ఉన్నాం, మాకు బతకడానికి పెద్ద పెద్ద మెడలే అవసరం లేదు కదా. నాకు హ్యాపీగా అంటే నేను బెంచ్ కార్లో తిరగాలనుకోవట్లేదు, నేను స్కూటర్ మీద మీ మధ్య తిరగాలనుకుంటున్నా. నాకు ఉన్నది చాలా సంతోషం. నాకు 5 స్టార్ హోటల్లో తినాల్సిన అవసరం లేదు, గుడిసెలో ప్రేమగా పెట్టినటువంటి పట్టెడు అన్నం పెడితే చాలు. నేను ఇదే మైండ్ సెట్తో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి సేవ నిజంగా చేయాలి అన్నటువంటి త్రికరణ శుద్ధిగా మా ఫాదర్ అడిగి అంటే సరే ఒక 10 ఏళ్ళు చేసేదో చేయి, ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేయి అనేటువంటి పరిస్థితిలో నేను పోటీ చేయడం జరిగింది. మల్కాజ్గిరి ప్రజలు మా నాన్న మీద ప్రేమ కొద్ది భారతీయ జనతా పార్టీ కొద్ది గెలిపించారు. వాస్తవంగా అప్పుడు శ్రవణ్ అనేటువంటి కొంతమందికే తెలుసు, అంతే కదా. శ్రవణ్ అనేది కొంతమంది ఫ్రెండ్స్, నాతో ఆడుకున్న వాళ్ళకి, నా క్రికెట్ ఆడుకున్న వాళ్ళకి తెలుసు, కానీ గెలిచింది మా నాన్న పార్టీ పేరు మీద. వాస్తవంగా అందరు కూడా ఇప్పుడు కూడా ఎక్కడ పోయినా నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ మారుమూల పోయినా ఈ రోజు వరకు కూడా నిజం చెప్తాను, ఏ మారుమూల పోయినా మా ఫాదర్ పేరు చెప్తారు. మీ నాన్నగారు నాకు తెలుసు. నా లైఫ్లో నేను ఎక్కడ పోయినా నాకు చెప్పడం లేరండి, ఏ మూల పోయినా చెప్పారు నాకు. వాస్తవంగా అంటే అటువంటి నేను ఇప్పటికి కూడా ఆశ్చర్యం అడుగుతా. నేను తెల్లారులేస్తే నేను పొద్దునుంచి రాత్రి వరకు ఇట్లా తిరుగుతున్నా. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఉంది, వాట్సాప్ కూడా ఉంది. అప్పుడు మీకు సోషల్ మీడియా లేదు, వాట్సాప్ లేదు, మీరు నడుచుకొని తిరేటోళ్ళు, లూనా మీద తిరేటోళ్ళు, మీకు ఇంతమంది ఎట్లా పరిచయం అంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. నేను తక్కువ పని చేసామని నవ్వుతారు అంతే సింపుల్గా. అంటే వాళ్ళు ఎంత పని చేస్తుంటారు మీరు ఆలోచించండి, ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే, ఎంత ప్రజల్లో ఉంటుంటే ఈ రోజు 40 సంవత్సరాల తర్వాత కూడా మరి ఎక్కడ పోయినా మా నాన్న పేరు చెప్తున్నట్టు, అంటే వాళ్ళ హార్డ్ వర్క్ గురించి చెప్తున్నారు. అంటే ఆ రోజు మీరందరూ చేసిన కష్టం ఉంది, నా కష్టం నథింగ్. మీరు మీ వయసులో మీరందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ముందు నెక్స్ట్ జనరేషన్స్కి రావాలని కోరుకుంటా, కానీ వస్తుందని నాకు నమ్మకం లేదండి. మీదే హైయెస్ట్ హార్డ్ వర్కింగ్ బ్యాచ్ సమాజంలో వాస్తవంగా. అయితే వచ్చిన తర్వాత నేను చూసిన సఫీల్గూడలో అన్ని సమస్యలు లాగా ఈ సమస్యలు కూడా, దీంట్లో చిన్న మీకు 2 విషయాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా. దీంట్లో ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, HMDA లేదా GHMC, అనేక రకాల డిపార్ట్మెంట్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట. అసలు యాక్చువల్లీ దీనికి సంబంధించినంత కూడా HMDA వాళ్ళు చేయాలి, మనకి వాస్తవంగా వాళ్ళు చేయాలి. HMDA వాళ్ళు పట్టించుకోరుగా, ఆ గుర్రపు డెక్క దిమాడు మొత్తం కప్పుకుపోయింది వేసినప్పుడు. ఇక వచ్చినప్పుడు ఎట్లా దీని సమస్య ఉంది, ఎట్లా చేయాలి? ఎందుకంటే సివరేజ్ డివర్షన్, మురికి నీళ్లు చెరువులోకి వస్తున్నాయి, మురికి నీళ్ళు వచ్చే వరకు పోదు. ఇప్పుడు చుట్టుపక్కల అనేక కాలనీలో కొంతమంది పైప్ లైన్ లేకపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల చెరువులో కొన్ని వదిలేసి ఉన్నాయి. ఈ పర్మనెంట్ గా ఈ సమస్య పోవాలంటే ఏం చేయాలి? ఇది ఒక భగీరథ ప్రయత్నమే వాస్తవంగా, చాలా మందికి తెలియదు కాబట్టి మీ ద్వారా ఈ సందర్భంగా మీరు కూడా చెప్తారని ఆశిస్తుంది. ఏదంటే ఎంత భగీరథ ప్రయత్నం అంటే, చివరికి ఇన్ని డిపార్ట్మెంట్లు ఎవరెవరు కోఆర్డినేట్ చేసేవాళ్ళు కాదు. అసలు GHMC అనేది అక్కడ ఊడడం కూడా, GHMC కనీసం ఊడడం కూడా వాళ్ళే HMDA. చివరికి స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇట్లా కాదు, ఇది సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాలి. అంటే 0.5 MLD ఉండే మనకి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ వెనక. మురికి నీటి శుద్ధీకరణ అంటే ఈ చెరువులోకి వచ్చేటువంటి మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో దీన్ని క్లీన్ చేసి ఓన్లీ ఫ్రెష్ వాటరే చెరువులోకి రావాలి. ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, భవిష్యత్ తరాల్లో చాలా ఆయువు పట్టు కానుంది. మనం ఏం చేసాం, దాని గురించి ఫస్ట్ లెటర్ దాని మీద రాసిన మేయర్ గారికి రాసి ఇన్వైట్ చేసి అందరు రండి, వారు వచ్చారు, ఇది చేసి మీరు అందరు అన్ని డిపార్ట్మెంట్లు అందరు ఆఫీసర్ రండి, మనకి ఫస్ట్ ఎస్టీ స్థాయి పెంచారు.
ఆ 0.5 MLD సార్ అనేక పోరాటాల తర్వాత ముఖ్యమంత్రి గారు విచ్చల్ ఇనాగ్రేషన్ చేశారు. బోర్డు ఉంటుంది 0. ఇప్పుడు 6 MLD కెపాసిటీ తోటి ఆల్రెడీ ఇప్పుడు మనకి ప్రజెంట్ నడుస్తున్నటువంటి STP. ఇప్పుడు సివిల్ డైవర్షన్ చేయాలి కదా, ఆ లెటర్ ఒకసారి లెటర్ మీరు ఇప్పుడు ఆ తర్వాత ఒక్కొక్కటి చేసుకుని చిల్డ్రన్స్ పార్క్ చేసుకుని దాన్ని గోడ కట్టుకుని బేసికలీ తర్వాత దీని బ్యూటిఫికేషన్ గుర్రపు డెక్క కరోనా టైం 2 ఏళ్ళు కరోనానే కదా మనకి చేసినప్పుడు. ఇప్పుడు ఫండ్స్ లేవు, కరోనా టైం అంతా కరోనా ప్రయారిటీ, అప్పుడంతా తిరుగుతూ కరోనాలో కూడా కొట్లాడి మరి లోకేష్ కుమార్ IPS గారు ఆయనకి ఎలక్షన్ కమిషన్లో ఉండి ఇప్పుడు ఏదో చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు ఏదో డిపార్ట్మెంట్కి అయినా, ఆయనతో కూర్చొని 4 FTC మిషన్లు ఏదో ఫస్ట్ HMDAతో దించా. HMDAలో మెషిన్ వచ్చిన తర్వాత వాళ్ళని ప్రతిసారి బతుకులాడుకోవాల్సి వస్తుంది, ఇట్లా సెట్ కాదని చెప్పి 4 మెషిన్లు GHMCతో మాట్లాడితే ఆయన కొన్న తర్వాత ఒక మెషిన్ మనకి మ్యాక్సిమం అంటే మన దగ్గర ఉంటుంది ఒక జోన్లో ఒక మెషిన్ రెగ్యులర్ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు తర్వాత మనం వనచరుకు పంపించాం. ఈ రెగ్యులర్ ఒక మెషిన్ దానికి మళ్ళీ ఎక్స్పర్టైజ్ కావాలి, దానికి ఒక టెండర్ పెట్టాలి, దానికి JCB పెట్టి ఆ ముందు లోపల పోతున్న చెత్త అంతా తీయాలి. తీస్తుంటే మళ్ళీ మీదికి వేసే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలా మంది, అక్కడ వాళ్ళతో గోడ కట్టడం, జిమ్ ఎక్విప్మెంట్ పెట్టడం, ఈ వాకింగ్ ట్రాక్ రిపేర్ చేయించడం, ఆ చిల్డ్రన్స్ పార్క్ కట్టడం, ఆర్చ్ పెట్టడం, బేసికల్ బయట బ్యూటిఫికేషన్ చేయడం. మీరు వెనక చూస్తున్నారు కదా బేబీ పాండ్, అదే వినాయకుడి నిమజ్జనం చేస్తుంటే నిమజ్జనం జరగాలి కాబట్టి నిమజ్జనం పాండ్ చేయాలంటే దానికి మళ్ళీ రిటర్నింగ్ వాళ్ళ దాంట్లో చూసి మనం వేసే వినాయకుడు మురికిలో పడొద్దని చెప్పి ఆ గోడలో లీకేజ్ ఉంటే దానికి 50 లక్షలు పెట్టి కట్టించాం. తర్వాత మంచి దాన్ని విడీపనం చేసాం. అంటే వినాయకుడు బతుకమ్మలు వేసినప్పుడు నీట్గా ఉండాలి, బతుకమ్మలు వేసినప్పుడేమో ఈజీగా ఈజీగా ఉండాలి, అది వినాయకులు వేసినప్పుడేమో క్రెయిన్తో వేసినప్పుడు మునగాలి. సో మల్టీపర్పస్ డిజైన్ కావాలి కాబట్టి ఆ మల్టీపర్పస్ డిజైన్ పెట్టి చేసాం. బయట యాస్థెటిక్ పెయింటింగ్స్ చేయించాం. ఇలా అనేక చేసుకుంటూ వచ్చిన తర్వాత ఏమైంది, చివరికి ఇంకా చేస్తున్న తర్వాత మొన్న చివరికి ఇంకా అనుకున్న ప్లేస్లో పోవాలనే ఉద్దేశం. అంటే ఇది HMD అంటే ఇన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తూ కొట్లాడి ఒక్కసారి ఫోన్ చేస్తేనే ఆఫీసర్లు మీకు తెలుసు కదా గవర్నమెంట్ ఇలా పనిచేస్తారు జనరల్గా, కొట్లాడి డైలీ పగలు రాత్రి. ఇప్పుడు మార్నింగ్ కాకుండా సాయంత్రం వస్తాను నేను, మధ్యాహ్నం పొద్దున సాయంత్రం 3 పూటలు వచ్చి దీన్ని వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళిపోతాను, ఎంతవరకు అయింది ఏంటి పరిస్థితి చూసుకుని వెళ్తుంటాం. ఇది మీకు ఎందుకు గర్వంగా చెప్పాలనుకుంటే ఇది ఒక 1 ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అండి. ఇది ఒక జీవో, ఇది స్టాండింగ్ కమిటీ. మన రాష్ట్రానికి మంత్రివర్గం ఎట్లాగో GHMCకి స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది. మొన్న దీనిపైన మీరు అందరూ చూసి ఆ రోజు చెరువులో దుంకిన రోజైతే మీరు చేస్తారా చేయరని దాంట్లో దుక్కే డైరెక్ట్ చెరువులో దుంకి ఆ రోజు పోయి స్టాండింగ్ కమిటీ ముందు బయట వేసిన తర్వాత ఈ చెరువు చుట్టూ ఒక డ్రైనేజ్ పైప్ లైన్ వేయాలి. చెరువు చుట్టూలోకి వచ్చేటువంటి మురికి నీటిని మనం ఆ డ్రైనేజీ ద్వారా STPకి పంపించి అక్కడ శుద్ధీకరణ చేసి లోపల పంపిస్తే తప్ప గుర్రపు డెక్క, దోమలు, స్మెల్ ఇవన్నీ సమస్యలు పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఈ పైప్ లైన్ STP ద్వారా తీసుకుపోవాలని పోరాటం చేసిన తర్వాత 2 కోట్ల రూపాయలను దానికి మంజూరు చేస్తూ మనకి ఇచ్చినటువంటి పనులు స్టార్ట్ అవుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు అప్రాక్సిమేట్గా దాదాపు 7 కోట్ల పైన ఫండ్స్ మనం దీన్ని పెట్టినాం. గుర్రపు డెక్కే కానివ్వండి, పార్క్ కానివ్వండి, మీదికి కానివ్వండి, బయట మొన్న స్పెషల్ బడ్జెట్ మనం కొట్లాడి అందరికి తీపించాక దాంట్లో 50 లక్షలు మన సీనియర్ సిటిజన్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి వెనక ఆ మెట్లు ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది, డైరెక్ట్ ఒక బ్రిడ్జ్ కట్టడానికి ఒక 50 lakhs ఇచ్చిన ఆ వర్క్ కూడా నడుస్తుంది. స్పెషల్గా సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళకి ఇబ్బంది కావద్దు, వాళ్ళకి మోకాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి దానికో 50 లక్షలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వెనక ఫౌంటైన్ చూశారు కదా, దానికో 40 లక్షల రూపాయలు మొన్న శాంక్షన్ చేయడం. అంత బ్యూటిఫికేషన్, ఒక మార్పు రావడం కోసం. ఇక టాయిలెట్స్ కోసం, టాయిలెట్స్ కట్టమంటే వాళ్ళేమో కట్టరు. టాయిలెట్స్ కోసం ఎంతో మన మేయర్ గారికి కూడా తీసుకొచ్చాం, మీకు గుర్తుంటుంది, అమరాపల్లి గారిని మేయర్ గారిని కూడా తీసుకొచ్చాం. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అది రిపేర్ చేయరు, HMD వాళ్ళు పట్టించుకోరు. చివరికి నేనే ప్రతిసారి వినాయక చవితికో బతుకమ్మకో రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేశాను అంటే ఇట్లా కాదు, ఆ మెయింటెనెన్స్ ప్రతిసారి ఇబ్బంది అవుతుందని చెప్పి BOT బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బయట ఉంటుంది చూసారా, అంటే ఒక ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలు సఫాయి కార్మికులు ఉంటారు, వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళకు 15-20 ఇయర్స్కి ఇచ్చేస్తే వాళ్ళు ఒక 10 lakhs అట్లా ఇన్వెస్ట్ చేసి కొత్తది కడతారు. కట్టిన తర్వాత వాళ్ళకు మనిషిని పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తారు. ఎందుకంటే ఫ్రీగా పెట్టింది సక్సెస్ఫుల్ కాలే, మనం బయట కూడా పెట్టినవి ఫెయిల్ అయిపోయింది కదా. ఏదైతే పేడ్ ఉంటుందో దానికి మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి దాంతో పెట్టించాం. ఆ పెట్టించిన తర్వాత శాంక్షన్ కష్టపడి తిరిగి ఇక్కడే కాదు సిటీలో అందరికి కూడా శాంక్షన్. అంటే నేను చేసిన పని మల్కారికే కాకుండా సిటీకి ఏ పని చేసినా కూడా, ఎందుకంటే కామన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, నగరంలో అందరికి కూడా వర్తించే విధంగా పోరాటం చేయాలన్నది ప్రతిసారి కూడా భిక్షాటం చేసి మీ అందరు గుర్తున్నారు TV9లో ఆ ఫండ్స్ ఇప్పించిన. ఆ తర్వాత మొన్న కౌన్సిల్లో మాట్లాడి ఫండ్స్ ఇవ్వాలనుకున్నా, బడ్జెట్ నుంచి మాట్లాడినా, మొత్తం సిటీలో అందరి సమస్య. అంటే మల్కాయలో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ అవతల ఉన్న కూడా మనలేగా,
అవతల ఉండాలి. పక్క డివిజన్ వాళ్ళు కూడా మల్కాయ ప్రజలు కదా. డివిజన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ బౌండరీ, కానీ గౌతమ్ నగర్లో అయినా ఇక్కడైనా అంతా మన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళు డిఫరెంట్ ఉంటారు. మన దాంట్లోనే ఉండాలని ఏం లేదు కదా. కాబట్టి అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి దానికి పెట్టి కట్టించిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, సార్ ఇక్కడ 5 రూపాయలు తీసుకున్నా మహా అంటే 20 మంది అంటే 100 రూపాయలు, 20 మంది డైలీ టాయిలెట్ వెళ్ళినా 100 రూపాయలు వస్తుంది. నేను మనిషి మినిమం పెట్టినా 500 రూపాయలు అవుతుంది. ఇప్పుడు నాకు మళ్ళీ దానికి ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షలు పెడితే దానికి వడ్డీ పడుతుంది. నేను ఇక్కడ కట్టాలంటే నాకు కమర్షియల్ వర్కౌట్ కాదు. ఇది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. నేను వాళ్ళని ఏమడుగుతున్నా అంటే, కనీసం మెయిన్ రోడ్ మీద తీయండి. ఆ టర్నింగ్లో ఉంటే వాళ్ళు కనీసం ఇక్కడ కాదు అక్కడ పోతుంది. ఆ రోడ్డు పబ్లిక్, ఈ రోడ్డు కూడా పబ్లిక్ కలిపి వాళ్ళకి కొంచెం కమర్షియల్గా వైబుల్ అవుతుంది. ఇక్కడే చేయాలని ఏం లేదు. అట్లయితే మీకు అంటే మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉంటుంది. మనకి ఈ టాయిలెట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మేజర్గా సాల్వ్ చేసిన ప్రాబ్లం అదే. అది శాంక్షన్ అయింది, టెండర్ అయింది. ఆ కాంట్రాక్టర్తో నెగోషియేషన్ నడుస్తుంది అనమాట. నాకు కమర్షియల్గా వర్కౌట్ కాదని వాళ్ళు అంటారు. కమర్షియల్గా వర్కౌట్ చేయాలంటే మరి మీరు ముందు ఇవ్వండి అని నేను అడుగుతున్నా. ఇప్పుడు అక్కడ ఉంది పరిస్థితి బేసిక్గా. ఇది కాకుండా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 60 కోట్ల రూపాయలతో మన చెరువులో దుగ్గిన తర్వాత ఒక డిపిఆర్ రెడీ చేసింది హెచ్ఎండిఏ. 60 crore రూపీస్ ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీకు షేర్ చేస్తాను. రూపురేఖలు మారిపోతాయి అయిన తర్వాత. కంప్లీట్గా బోటింగ్, లేకపోతే ఆ మధ్యలో బ్రిడ్జ్, ఆ జంగల్ క్లీనింగ్, ఆ మధ్యలో ఐలాండ్ ఉంది కదా, ఐలాండ్ గురించి ఎప్పటికీ క్లీన్ చేసి దాన్ని మంచిగా బోటింగ్ పెట్టి అదంతా పర్మనెంట్ అయ్యాక ఒక 60 crores తోటి డిపిఆర్ చేశారు. ఈ 60 ఒక డిపిఆర్ హెచ్ఎండిఏలో ఉంది పెండింగ్లో. ఇది ఆల్రెడీ చేసి ఇరిగేషన్ శాంక్షన్ క్లియరెన్స్ తీసేసుకున్నాను. అంటే ఇరిగేషన్స్ ఫర్ క్లియరెన్స్ కాబట్టి దాని ఇరిగేషన్ క్లియరెన్స్ కూడా తీసేసుకున్నా. అది కూడా 2 తీసుకొచ్చి హెచ్ఎండిఏ కమిషనర్ గారికి ఇచ్చాం. సో అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఇది కూడా మనం సాధించుకున్నామంటే సఫిల్ గూడ యొక్క రూపురేఖలు మారిపోనున్నాయి 100%. ఇంకా అంటే మీరు 5 years బ్యాక్ మనం చూసుకున్న దానికి ఇప్పటికీ కూడా అనేక డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని తర్వాత కూడా ఇవి మారిపోతున్నాయి, ఖచ్చితంగా మారిపోతాయి. సరే, ఈ రోజు ఈ నిరంతరం ఈ పోరాటం నడుస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఒకసారి ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి మన ఊరు బాగు చేసుకోవాలని, ఏదో కార్పొరేటర్ కావాలనో లేదా నాకు అందరు మర్యాదలను ఈ రోజు ఆలోచించలేండి. నా ప్రతి ఒక్కళ్ళు నా ఇంటి మనుషులు అనుకున్నా. అందుకే గ్రౌండ్ చేరుతున్నా. ఇక్కడ రోడ్డు మీదైనా ఛాయ్ తాగినా, డైనర్లో తాగినా, ఎక్కడంటే అక్కడ కూర్చున్నా, ఎవరు పిలిచినా వెళ్ళినా, ఎంత గ్రౌండ్ టు ఎర్త్ ఎంతవరకు ఉండగలనో అంతవరకు ఉన్నా. ప్రతి నిత్యం చెక్ చేసుకున్న నాలో ఏమైనా అహంకారం పెరిగిందా అని ప్రతిసారి చూసుకుంటూ కిందకు ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరందరూ ఈ విధంగానే ప్రోత్సహిస్తే మీ అందరి ఆశీర్వాదంతో నాలో ఊపిరున్నంత వరకు మల్కాజ్గిరి అభివృద్ధికి, భారతదేశ అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పోరాటం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పదవి ఉన్నా లేకున్నా చేయాలి. ఏంటంటే నాకు పని ఉన్నప్పుడే చేసిన వాళ్ళకి చేయొద్దన్న ముచ్చట కాదు. ఉన్నా కానీ ఇప్పుడు కార్పొరేటర్ ఉంటుంది, ఊడిపియడము, చేయడము అటువంటి చేయాలి. ఏంటంటే ఏదో మాట ఇచ్చినా అయిపోతుంది అన్నట్టు కాదు. కంపల్సరీ పట్టుబడి చేస్తేనే అది శక్తి అనేది ఉంటుంది. అని చెప్పలేదు కానీ ఒకసారి పోరు పడతాను. అంటే నాకు మొత్తం పోరాటం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక రోజు పట్టేస్తాను. ఈ సార్ చేసిన గొప్ప పని ఆలకంచండి ధైర్యం. చెప్తా అనుకున్నాను, మిస్ అయిపోయాను టైం లేక. నేను మీకు తెలుసును, సంఘం కిరాణా షాప్ బ్యాక్ సైడ్ మా ఇల్లు అంటే మా లైన్ అది. సార్ కూడా తెలుసును, నేను బాగా పరిచయం. ఈ నాన్నగారితో పరిచయం నేను చెప్పక్కర్లేదు, చెప్పనక్కర్లేదు. ఈ జైన్ కాంపౌండ్ తాలూకు డ్రైనేజు అట్లాగా పవన్ జోన్ నుంచి ఇలాగ వచ్చి కర్రీపాయింట్ దగ్గర నుంచి టర్న్ అయ్యి ఇట్లా ఇప్పుడు ఇలా వచ్చి సందులోంచి వెళ్ళి కలుపుదాని ప్రపోజల్ జ్ఞాపకం ఉందా సార్?